పల్లకి తీసుకొచ్చి పల్లకిలో మంచి ముచ్చాలు పోసి దూరంగా పట్నం తెల్లని పేసుడు పల్లకి ఎక్కి వచ్చాడు. పనికి మళ్ళీ కోతుగాడు అంటారు. పల్లకి ఎక్కలేక అన్నగారితో చెప్పలేక ఏడుకొండల స్వామి వాళ్ళ సెలగల సాకల సుబ్బమ్మ మీరు ఎంతవరకు వెళ్తున్నారు బాబు? ఎక్కడ బాబు గారు పెళ్లి కొడుకు చేసుకున్న పొలిమరు దాటకూడదు కదా. మీరు పెళ్లి కొడుకు రూపంలో ఉండి పొలిమరు దాటి ఎలా వస్తున్నారు ఎక్కడికండి? ఏంటి నా కళ్యాణం అని నాకే తెలియదు, మీకు ఎవరు చెప్పారు? మీ తల్లిగా చెప్పారు, మీ అన్నయ్య గోవిందరావు చెప్పారండి. అది మీరు మంగా అది పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. పెళ్లి సరిపోయి మానకి చెప్తారా? ఈయన ఎక్కడండి బాబు? ఆ కుర్చీలో కూడా కుర్రలు పెళ్లి అంటే ఇక్కడ గొత్తేస్తారు. పెళ్లి వద్దమ్మా, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు బాబు. బాబు 100 అబద్ధాలు పెళ్లి చేయమన్నారమ్మా. అవునవును. 1,000 అబద్ధాలు గుడి కట్టమన్నారు. పెళ్లి చెప్పడం ఎవరు చెప్పారమ్మా? పెళ్లి సరిపోయి మార్గం చెప్పడం మీరు మనసు గరబట్టాలా కావాలంటే మా మూడు పిల్లలు ఎరదేయద్దు. మేము మూడు పిల్లలు అక్కడ పంటగా కొడుకులు పంటి అక్కడ పంటలు అమ్ముకున్నాం బతుకుతాం కానీ మా మూడు పిల్లలు అది ఎరదేయద్దయ్యా. పెళ్లి చెడిపోయి మార్గం చెప్తారా మీరు? ఏమండి వెంకన్న బాబు గారు?